ఆ చిట్టమ్మ నీకేదో మందో మాకో పెట్టిందిరా. అందుకే అమ్మని కూడా కాదని దీన్ని చేసుకుంటా అంటున్నావు. ఈ విషయం అమ్మకి చెప్తాను, ఆవిడ తెలుస్తుంది. చెప్పుకో, నాకు భయమే ఏంటి? ఏంటి చెప్పుకోనా? చూసారా అండి వాడెంత పొగరుగా మాట్లాడుతున్నాడో. యహ పెళ్లి చేసుకున్నంటే తప్పట్టాలి గానీ మా చెల్లెలు చేసుకుంటానంటే తప్పడతావు ఎందుకు? మీ అమ్మను ఒప్పించుకుంటా అంటున్నాడు కదా, ఒప్పించుకొని మధ్యలో మనకెందుకు తోరదా? వెళ్దాం పదా. ఈ విషయం అమ్మకి చెప్తాను, నీ సంగతి తేలుస్తాను. వదలమంటున్నాను, వదలండి. బా అలా చూడకు మేడం, ఆ చూపులు మహా డేంజర్. నా చూపుకేమైంది? అలా చూసే నన్ను ముగ్గులోకి దించేసావు. ఎదిగో నువ్వేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అవును, నీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి నిజంగానే పిచ్చి పట్టింది. ఆ పిచ్చితోనే ఇక్కడి దాకా వచ్చాను. ఇంతకీ మన పెళ్ళెప్పుడు? ఏటిది ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నావు? నేను గాని నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పానా ఏంటి? నువ్విప్పుడే కాచిట్టమ్మా ఎప్పటికీ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పవు. ఎందుకంటే నీకు నేనంటే ఇష్టం ఉన్నా మా అమ్మ అంటే ఇష్టం లేదు. అబద్ధం. నాకెవ్వరి మీద కోపాలు లేవు, ఎవరి మీద తాపాలు లేవు. ఎవరుండాల్సిన చోట వాళ్ళుంటే మంచిదే. చూడు చిట్టమ్మా, ఫైనల్గా అడుగుతున్నాను, నువ్వంటే నాకు ఇష్టం, చచ్చేంత ఇష్టం. నువ్వు అంటే ఇప్పుడే ఇక్కడే తాళి కట్టేస్తాను. ఏటి మాట్లాడితే తాళి కట్టేస్తాను లేకపోతే పెళ్లి చేసుకుంటాను అంటున్నావు? అసలు నీ స్థాయి మా స్థాయి? నువ్వేమో విమానాలు నడిపే డ్రైవర్వి, పైగా కోటీశ్వరాలు కొడుకువి. మేము సీట్లు అమ్ముకునే వాళ్ళం. నువ్వు మా ఇంటి అల్లుడివైతే నీ బతకలా మారిపోద్దో తెలుసా? ఆ పేడ వాసనకి ఈ సీట్ల వాసనకి మీ అక్కే భరించలేకపోతుంది. ఇక నువ్వేం భరిస్తావో? అంటే నేను నీతో అడ్జస్ట్ అవ్వలేను అంటావు నిన్ను చేసుకుని? అవును మరి. నేను కనుక నిన్ను పెళ్లి చేసుకుంటే నేనైతే మీ ఇంటికి రాను, నువ్వే మా ఇంటికి రావాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు ఈ స్వీట్ల మధ్య ఈ పేడ వసల మధ్య బతకలవా? ఒకసారి ఆలోచించు. ఓకే చిట్టమ్మ, నేను నీ మాటకే వస్తాను. నేనే కనుక ఈ పేడలో బతకగలిగినా, ఈ స్వీట్ల వాసనలో ఉండగలిగినా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏటి మాట్లాడుతున్నావు? అదేమంత ఈజీ కాదు. సంవత్సరాల నుంచి చేస్తున్న మాకే తలపోటు వచ్చేస్తుంది. నువ్వొక్క రోజుకి పారిపోతావు. ఓకే, ఒకే ఒక్క రోజులో పారిపోతానా, లేదా వారం రోజులు ఇక్కడే ఉండి నిన్ను పెళ్లి చేసుకుంటాను నేనే తెలుస్తా. ఏం మాట్లాడుతున్నావు? అవును చిట్టమ్మా, ఇదే మన ఇద్దరి మధ్య ఛాలెంజ్. నేను వారం రోజులు మీ ఇంట్లోనే ఉంటాను, మీతోనే కలిసి బతుకుతాను. ఆ గేదెల దగ్గర పేడ తీస్తాను, మీ వంటగదిలో స్వీట్లు కూడా చేస్తాను. అలా గనక నేను చేయలేకపోతే జీవితంలో నా మొహం నీకు చూపించను. ఒకవేళ నేను గనక చేయగలిగితే నువ్వు తల వంచుకొని నాతో తాళి కట్టించుకోవాలి. ఈ ఛాలెంజ్కి నువ్వు రెడీనా? ముందు నువ్వుండు, తర్వాత చూద్దాం. ఉంటాను చిట్టమ్మా, ఉండి చూపిస్తాను, నీ మొగుడినై తీరతాను. ఏయ్ దొంగ, నువ్వు పెద్ద కంత్రివే. చెప్పు.
చెప్పు నీలు, ఆ చిట్టమ్మకి పెళ్లి సంబంధం ఖాయమైపోయినట్టేనా? ముహూర్తాలు పెట్టేసుకున్నారా? ఖచ్చితంగా ముహూర్తం పెట్టుండేవారు, తమ్ముడు రాకపోయి ఉంటే. తమ్ముడు రాకపోతేనా? అంటే రవిచంద్ర అక్కడికొచ్చాడా? వచ్చాడా అంటావేంటమ్మా? వచ్చి మొత్తం చెడగొట్టేశాడు. గతంలో చిట్టమ్మకు నాకు నిశ్చితార్థం అయిపోయిందని పెళ్లి వాళ్ళనందరినీ వెళ్ళగొట్టేశాడు. పెళ్లి వాళ్ళని వెళ్ళగొట్టాడా? వీడికే అవసరం? అసలు ఎందుకు వెళ్ళగొట్టాడు? ఎందుకంటే ఏం చెప్పను, వాడు మనందర్నీ మోసం చేస్తున్నాడమ్మా. పైకి మనతో ప్రేమించలేదు అని చెప్పినా వాడి మనసులో మాత్రం చిట్టమ్మే ఉంది. అందుకే పెళ్లి చూపులను తెలుసుకుని వచ్చి మొత్తం నాశనం చేసేశాడు. అమ్మా, హలో అమ్మా. ఫోన్ కట్ చేసిందేంటి? ఆగో, మారవా? నువ్వు మారవా? కన్న తల్లిని మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చిందిరా? మాయ మాటలతో చిట్టమ్మని, చుట్టూ ఉన్న జనాల్ని మోసం చేస్తావనుకున్నాను, కాని చివరికి నన్నే మోసం చేస్తావని ఇవాళే అర్థమైంది. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. ఇంకా నన్ను నమ్మించాలని చూడకు రవిచంద్ర. నువ్వు వస్తుంది చిట్టమ్మ ఇంటి నుంచా కాదా? అవునమ్మా, చిట్టమ్మ ఇంటి దగ్గర నుంచే. ఈ రోజు చిట్టమ్మ పెళ్లి చూపులని, చిట్టమ్మ పెళ్లి కుదిరితే పరాయివాడి పెళ్ళా అవుతుందని ఎలాగైనా సరే ఈ పెళ్లి ఆపాలనే కదరా నువ్వు వెళ్ళావు? అవునమ్మా, పెళ్లి చూపులు ఆపడానికే వెళ్ళాను. కానీ అమ్మా, నేను నువ్వేం చెప్పక్కర్లేదు రవిచంద్ర. ఎందుకంటే నిన్ను మాట్లాడనిస్తే ఎదుటి వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వం. దీనికి ఒక్కటే పరిష్కారం, నా చావు. నా చావు. అమ్మా, 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 ఏం చేస్తున్నావు అమ్మా? అమ్మా, అమ్మా, ఆగమ్మా. అమ్మా, వదిలే. అమ్మా, రేయ్, మీ అక్కని ఎలాగో మినిస్టర్ ఇంటి కోడల్ని చేయలేకపోయాను. కనీసం నిన్నైనా మినిస్టర్ గారింటికి అల్లుణ్ణి చేద్దామని ఎన్నో కలలు కన్నాన్రా. కాని నువ్వు ఓ హంతకుడు నేరస్తులింటికి అల్లుడు కావాలని ఆశపడుతున్నావు. ఓ స్వీట్లు అమ్ముకునేదానికి మొగుడు కావాలని తహతహలాడుతున్నావు. మీ అక్క ఇంటి కోడలైనందుకే చావలేక బతుకుతున్నాన్రా. అలాంటిది నువ్వు కూడా ఆ ఇంటికి అల్లుడైపోయావంటే అది చూసి బతకడం కంటే చావడమే మంచిది. నన్ను చావని. అమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను చెప్పేది పూర్తిగా వినవా? ఏం చెప్తావు? ఇది కూడా నాటకం అంటావు. జరిగింది మొత్తం బూటకం అంటావు, అంతేగా? అవునమ్మా, చిట్టమ్మకు వచ్చిన సంబంధం ఏంటో తెలుసా? ఆ అబ్బాయి ఏదో కంపెనీలో ఎంప్లాయ్ అంట. నెలకి 40,000 శాలరీ అంట. ఆ చిట్టమ్మ గొప్పింటి కోడలైతే అత్తారింట్లో సుఖపడదా? రేపు మన ముందే కారులో తిరగదా? దర్జాగా బతకదా? చెప్పమ్మా. అవునే అక్క, అల్లుడు పెళ్ళాపి చాలా మంచి పని చేశాడు. అంటే నువ్వు పెళ్ళాపింది ఆ చిట్టమ్మకి గొప్పింటి సంబంధం రాకూడదనా? అవునమ్మా, నువ్వు ఆశపడినట్టు ఆ చిట్టమ్మ సుఖపడకూడదనుకుంటే గొప్పింటి సంబంధం చెడిపోవాలి.
ఏ పులిరాజు గాడికో పెళ్ళం కావాలి. అప్పుడే కదా నీ పగ చల్లారేది, నీ కొడుగ్గా నా పగ చల్లారేది. సభాష్ నాన్న సభాష్. అనవసరంగా నీలో మాటలు విని నిన్ను అపార్థం చేసుకున్నాను. కుట్రలు చేయడంలో, బతుకులు నాశనం చేయడంలో నువ్వు నన్ను మించిపోయేలా ఉన్నావు నాన్న. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరు చెప్పినా నన్ను అనుమానించుకో. చచ్చినా అనుమానించను నాన్న. మీ అక్కే కాదు, ఆఖరికి మీ నాన్నే చెప్పినా అనుమానించను. అమ్మా బాగా ఆకలిగా ఉందమ్మా, వెళ్ళి తిందామా? అలాగే నాన్న, పద రారా. పంచర్ పడిందిరా. స్టెఫ్ని తీసుకొచ్చి ఫిక్స్ చేయండి. సార్ స్టెఫ్నీ కూడా పంచర్ అయింది సార్. బుద్ధి లేదా? అప్పుడెప్పుడో పంచర్ అయితే వెంటనే పంచర్ వేసుకోకుండా గాడిదలు కాస్తున్నారా? వెళ్ళి పంచర్ షాప్ ఎక్కడుందో వెతకండి. అలాగే సార్. కుట్టేసిన అది మొన్న కుట్టేసిన అది గండసీమ. ఒరే కోటిగా, ఆ రోజు సిట్టమ్మను బలవంతం చేయబోతే వచ్చి మనల్ని కొట్టింది ఈడే కదూ? అవును బావా, ఆ రోజు రాత్రిగా నీడి గనక రాకపోయింటే ఆ సిట్టం బతుకు బస్ స్టాండ్ అయిపోయేది. ఎరా ఇప్పుడు సూప్ చూద్దామేట్రా? అంటే అప్పుడు కొట్టిన దెబ్బలకి ఇప్పుడు పగ తీర్చుకోవడం అవసరం అంటావు బావా? ఏమో బావా, ఆయన చూడబోతే మన ఇద్దరు కుమ్మేసేలా ఉన్నాడు. మళ్ళీ గొడవలు అవసరం అంటావా? చెస్, ఈ పులిరాజంటే ఏటనుకున్నావురా? ఆ రోజు తాగున్నాను కాబట్టి తన్నులు తిన్నాను, లేదంటేనే ఆడే నా చేతిలో తన్నులు తినేవాడు. నువ్వు భయపడకుండా రారా, ఒక నిమిషం ఉండు. పదరా. రాయి ఎందుకు తీసుకొచ్చావురా? అది అంటే మీ కార్ టైర్ పంచర్ అయింది కదండి, దానికి జాకీలో వాడదామని తెచ్చానండి. అడిగానా? నిన్ను అడిగానా? జాకీలాగా రాయి తెమ్మని నిన్ను అడిగానా? నన్ను కొట్టడానికి రాయి తెచ్చావు కదూ? సీసీ మిమ్మల్ని ఎందుకు కొడతాను సారు? ఎదవ నాటకాలు ఆడొద్దు. పిచ్చి వేషాలు వేశావంటే ఇదే రాయితో ఇద్దరిని చంపేస్తాను. వండే పద బావా, పద పద. ఎస్, వీరనారాయణనే మాట్లాడుతున్నా. మీరెవరు? నేను చాలా ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను, వెళ్ళగానే కాల్ చేస్తాను. బాయ్. ఒరే కోటిగా, కాంతమ్మ గారు చెప్పిన వీరనారాయణ గారు వీడేనంటావా? అవును బావా, చూడబోతే ఈడు ఏరనారాయణలాగే ఉన్నాడు. ఓ పారి అడిగి తెలుసుకుందాం పదా. పదా. సారో, మీరేడనుకోపోతే మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? ఏంటది? మీరు జమీందార్ గారు ఏరనారాయణ గారేనా? అవును, నీకలా తెలుసు? ఇప్పుడు మీరే చెప్పారు కదండి బాబు వీరనారాయణని నేనే అని, మళ్ళీ మీకెలా తెలుసు అంటారేంటండి? యుద్ధవ నాటకాలు ఆడావో చంపేస్తాను. మమ్మల్ని తర్వాత చంపుతురు గాని ముందు మీ శత్రువులను చంపుకోండి. ఏంట్రా నువ్వు వాగేది? అవునండి, మీరు కాకినాడ మొత్తం కాకిలా ఎతుకుతుంది ఆ కోకిలమ్మ కుటుంబరావు కోసమే కదా? అవును, వాళ్ల కోసమే నేను వెతుకుతున్నానని మీకెలా తెలుసు? మరి అదే పులిరాజు అంటే అందరూ కళ్ళ కనపడే మాత్రమే చదువుతుంటే నేను ఎదుటోడి కళ్ళను కూడా చదవగలనండి.
మీ కళ్ళు ఇప్పుడు పగతో రగిలిపోతున్నాయి. వాళ్ళు కనపడితే కాచి బూడిద చేసేస్తాయి, అంతే కదండి? అవునరా. మీకు తెలుసా వాళ్ళు ఎక్కడున్నారో? తెలియకపోవడం ఏంటండి బాబు, డైరెక్ట్ గా చూపించేస్తాను పదండి. రే, నిజంగా కోకిలమ్మ కుటుంబరావులు చూపిస్తావు కదా? ఇందులో ఏం తేడా లేదుగా. తేడా వస్తే నా తోలు తీసేయండి, అంతకంటే ఏడు చెప్తాను నేను. వచ్చి మీరు ముందు కారెక్కడండి బాబు. ఒరే నువ్వు డోర్ తీరా. సచ్చు సన్నాసులారా, అది పంచర్ పడిందని తెలుసు కదా. మర్చిపోయాను బాబు, అయినా ఇల్లు ఆ పక్కనేనండి, నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు. రండి నువ్వు పదరా. పద. రండి. బాబే అమ్మగారు మూడేస్తానండి. నీ బొందల మూడే, నువ్వు కాసేపు ఆగు. ఏరా రవి, నేను ఇంటికి రావద్దు అని చెప్పాను కదా, మళ్ళీ గడప తొక్కొద్దు అని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? అచ్చ బాబోయ్, ఇతగాడేటి నా వైపు చూస్తున్నాడా? నేను వారం రోజులు మీ ఇంట్లోనే ఉంటాను, మీతోనే కలిసి బతుకుతాను. ఆ గేదెల దగ్గర పేడ తీస్తాను, మీ వంటగదిలో స్వీట్లు కూడా చేస్తాను. అంటే వారం రోజులు మా ఇంట్లోనే ఉండిపోవడానికి వచ్చాడా? నాతో చేసిన ఛాలెంజ్ ప్రకారం ఈ ఇంట్లో పనులన్నీ చేసేసి నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతాడా ఏంటి? కరెక్ట్గా ఊహించొచ్చిటమ్మా. నేనొచ్చింది మన పందెంలో గెలిచి నీ మెళ్ళో 3 ముళ్ళు వేయడానికే. అచ్చి బాబోయ్, ఇతగాడేటి నా వైపు చూసి అలా కళ్ళు కొట్టుతున్నాడు? అడుగుతుంటే మాట్లాడవేంట్రా? అసలు నువ్వు ఇంటికి ఎందుకు వచ్చావు? నేనెవరు రమ్మని చెప్పారు? ఈ చిట్టమ్మ రమ్మని చెప్పిందా? ఇది మరీ బాగుంది వదినా. పిలవని పేరెంటానికి వచ్చిన మీ తమ్ముని వదిలేసి నేరం నా మీద నెట్టెత్తున్నావేటి? అయినా మీ తమ్ముని నేనెందుకు రమ్మని పిలుతాను? రేయ్, మరైతే ఎందుకు వచ్చావురా? ఎవరి కోసం వచ్చావురా? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఆ చిట్టమ్మ వైపు చూస్తావేంట్రా? అక్క, నేనొచ్చింది నీకోసమే. నా కోసమా? నా కోసం రమ్మని నేను నీకు చెప్పానా? నువ్వు చెప్పలేదు, అమ్మ చెప్పింది. అమ్మ చెప్పిందా ఇంటికి రమ్మని? అవును. నేనే వెళ్ళమని చెప్పాను, అందుకే వాడు బట్టలతో సహా వచ్చాడు. అవును బెబ్బే, నేనే రమ్మని చెప్పాను. ఎందుకంటే నా కూతురికి నీ ఇల్లు కొత్త, ఈ పరిసరాలు కొత్త. తమ్ముడు తోడుగా ఉంటే తనకి సపోర్ట్గా ఉంటుందని వెళ్ళమని చెప్పాను.
ఏ వాడికి తిండి పెట్టాల్సి వస్తుందని భయపడుతున్నారా? దానికోసమేం భయపడకండి. కావాల్సిన సామాన్లు నేను పంపిస్తాను. అంత గతిలేని వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. అయినా మా ఇంటికి పంపించాలనుకుంటే అడగాల్సింది మీ కూతుర్ని కాదు, నన్ను. అసలు మీ కూతురికి ఏమంత కష్టం వచ్చింది కనుక మీ కొడుకుని తోడుగా అమ్ముతున్నారు? కష్టాలొస్తాయని కాదు, నా కూతురి వల్ల, తోడుగా వచ్చిన పని మనిషి వల్ల మీకెలాంటి కష్టాలు రాకూడదని పంపుతున్నాను. అమ్మా, ఇంతకు ముందు నాకు తోడుగా అన్నావు, ఇప్పుడు వాళ్ళ కోసం అంటున్నావు. చూడబోతే నాకు పాలోడితో పెళ్ళైందన్న బాధలో నీకు మైండ్ పోయినట్టుందమ్మా. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళు. చినోర్మి, నీకు చెప్పే కన్నా పశువుల పాకలో ఉన్న బర్రెలకి చెప్పడం మేలు. ఒకసారి ట్రా. ఆగా